హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు మనం కొబ్బరన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఈ కొబ్బరన్నం మనం లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఎలా ప్రిపేర్ చేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కొబ్బరన్నాన్ని మనం దేవునికి నైవేద్యంగా కూడా నివేదించవచ్చు. ఇక కొబ్బరన్నం తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా మనకు ఎంత క్వాంటిటీలో రైస్ కావాలో అంత వండుకొని పక్కన చల్లార్చుకోవాలి. ఇప్పుడు కొబ్బరిని తీసుకొని ఇలా చెక్కు తీసుకోవాలి. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత వీటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక గుప్పెడు పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలకు బదులుగా మీరు జీడిపప్పును కూడా వేసి వేయించుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసి వేయించాలి. తర్వాత ఇందులో ఒక 2-3 ఎండుమిర్చీలను వేయాలి. తర్వాత పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపును వేయాలి. తరువాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా వండుకున్న అన్నంలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల అన్నం పొడి పొడిగా ఉంటుంది. తరువాత ఇందులో మనం ముందుగా వేయించుకున్న కొబ్బరి తురుము, పల్లీలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరన్నం రెడీ అయినట్లే. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.